రైట్ రైట్ క్రమశిక్షణగా ఉండి వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్ సార్ చెప్పేటటువంటి ప్రతి మాట కూడా నీ ఉన్నతికి ఉపయోగపడేదని గుర్తించుకో. నీకు ఉపయోగపడే మాటే తప్ప నీకు నష్టం కలిగించే మాట ఒక్కటి కూడా చెప్పారు. మీకు ఎప్పుడు చెప్తుంటాను, మీరు బాగుపడాలంటే విద్యార్థులు వినాలి. మీరు బాగుపడాలంటే మొట్టమొదటి నిస్వార్థంగా కోరుకునే వాళ్ళు ఎవరంటే అమ్మ నాన్న. ఆ తర్వాత మూడో వ్యక్తి ఉన్నారు, ఎవరు? గురువు అని చెప్పాను. గురువు అమ్మ నాన్న మేము పెంచి పోషించున్నాం కదా, మరి మాకు కొంత సాయం చేయాలి అని కోరుకుంటే తప్పదని మనం ఖచ్చితంగా చేయాల్సింది. ఎందుకంటే వాళ్ళు వృద్ధులు అవుతారు, పని చేయలేని స్థితి వస్తుంది. అమ్మ నాన్నలకు మనం సాయం చేయాలి, ఎదిగిన తర్వాత వాళ్ళని బాగా చూసుకోవాలి. అయితే గురువు ఉన్నాడే, ఈ గురువులు ఎవరు కూడా ఏ ఒక్క రూపాయి కూడా నేను నుంచి ఆశించారు. వాళ్ళు కోరుకునేది ఒకటే, మేడం నేను ఇది సాధించాను, నేను ఈ ఉద్యోగం సార్, నేను ఈ ఉద్యోగం సాధించినానంటే చాలు. ఆ ఒక్క మాట ఎంత తృప్తినిస్తుందో మాకు. మరి ఇంత నిస్వార్థంగా కోరుకునేటటువంటి ఉపాధ్యాయులు చెప్పినట్టుగా మీరందరూ నడుచుకోవాలి.